అసలే రెండేండ్ల పాలన మీద సర్కారోళ్లకు కార్ పార్టీలకు పువ్వు పార్టీలకు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గమంటున్నది. లీడర్లు మైక్ల ముంగటికి వస్తే చాలు గరం గరం ముచ్చట్లు చెప్తుర్రు. మీరంటే మీరే అని అనుకుంటుర్రు. ఇక ఇసొంటి యాళ్ళలనే ఇగింత అగ్గిరాజేసేతందుకు అసెంబ్లీ మీటింగ్లు కూడా షురువైనాయి. మంగళవారం నాడు మాటల తూటాలు గట్టినే వేలినాయి. మరి ఇక యుద్ధం ఎట్లా నడిచిందో చూడాలి కదా. చలో, ఎప్పుడెప్పుడు మీటింగులు పెడతారా, ఎప్పుడెప్పుడు మాటలతోని మంటలు పుట్టియాలనా అన్నట్టే ఎదురు చూస్తున్నట్టుంది లీడర్ సాబులు. బయట ఎర్రటి ఎండలు, లోపట ఉడుకుడుకు ముచ్చట్లు అన్నట్టే నడుస్తున్నాయి అసెంబ్లీ మీటింగులు. తొలుత రుణమాఫీ మీద సర్కారోళ్లకు ఎగసిపాటోళ్లకు నడుమ గట్టిగానే నడిచింది పంచాది. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సింది. తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి. మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. సర్కారోళ్ళు చెప్పిన లెక్క కరెక్ట్ అయితే లెక్కపత్రం చూపిర్రి, ఇక్కడిదిక్కడనే రాజీనామా పెట్టిపోతా అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇక ఇదే ముచ్చట మీద మంత్రి బట్టి సార్ ఏమన్నాడో చూడండి. మేము వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ వడ్డీ లేని రుణాల పేరు మీద కట్టాల్సిన వడ్డీకి సంబంధించినటువంటి చెక్కుల్ని మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన దాన్ని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటాం, చేసుకుంటూ ముందు పోతూనే ఉంటాం. ఇంకో దిక్కు రైతు బంధు మీద కూడా 2 దిక్కులకు లడాయి గట్టిగానే అయింది. అట్లనే అక్క చెల్లెన్లకు 2,500 ఇస్తామన్నారు కదా, ఎప్పుడు ఇస్తారో చెప్పుండ్రి అని కూడా అడిగినరు కారు పార్టీ వాళ్ళు. గవర్నర్ ప్రసంగంలో ఎట్లయితే ఐటీ నెంబర్స్ తప్పైనాయో ఇది కూడా తప్పైందేమో చూసుకోండి అని చెప్పిన, అది కూడా తప్పైనా గంత ఆవేశం ఎందుకు అధ్యక్ష? 1 కోటి మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో ఎల్లుండి బట్టి గారు పెట్టే దానిలో నెలకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం పెట్టండి అధ్యక్ష. కోటీశ్వర్లు తర్వాత చేయండి, నెలకు 2,500 ఇవ్వ. నా కథ కాదు అధ్యక్ష. 100 రోజుల్లో చేస్తామన్నారు అధ్యక్ష. 100 రోజుల్లో నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. మరి దగ్గర 800 రోజులు అయిపోయింది. ఇప్పుడన్నా నిలబెట్టుకోండి అని రాష్ట్రంలోని మహిళల తరఫున అడుగుతా ఉన్నాను. ఇక అక్క చెల్లెన్ల ముచ్చట కాబట్టి మంత్రి సీతక్కనే సమాధానం చెప్పింది. చూడండి మంత్రి మేడం ఏమన్నదో. ఇలా మేము మహిళలకు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. అరే ఇప్పటి వరకు టౌన్లో, రూరల్లో 57,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల ద్వారా, స్త్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది. మీ లెక్క మేము రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలై వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు 1,121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను, అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తా ఉన్నాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం? గిట్లా మాటకు మాట, సై అంటే సై అన్నట్టే నడిచింది ముచ్చట. అటు పువ్వు పార్టీ వాళ్ళు రైతు సమస్యల మీద నిరసన చేసుకుంటా అసెంబ్లీకి పోయిండ్రు. రైతు భరోసా పైసలు ఇవ్వాలి, అందరికి రుణమాఫీ చేయాలి, రైతులను అన్ని తీర్లు ఆదుకోవాలి అని 1,00,000 దరఖాస్తులతోని అసెంబ్లీకి పోయిండ్రు కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు. అట్లనే గన్ పార్కు కాడ కూడా నిరసన చేసిండ్రు. ఇంకో దిక్కు సీఎం సారు ఢిల్లీ పోయిండు. ఇక పెద్ద సారు కూడా వచ్చిండంటే ఇంత దుమ్ములేసేటట్టే ఉన్నాయి మీటింగ్లు అనుకుంటారు పబ్లిక్. అన్నిటికి మించి లొల్లులు పెట్టుకోకుండా పబ్లిక్ సమస్యల మీద మాట ముచ్చట్లు చేస్తే మంచిగా ఉంటది అని కోరుకుంటారు అందరూ. రేపు చేయాల్సిన పని ఈరోజే చెయ్యి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి అని అన్నారు మన పెద్దోళ్ళు. కానీ రాజకీయాలలో గట్లు ఉంటుందా? ఎలక్షన్ల టైంలో లీడర్ సాబులు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే దానికి ఒక టైం అనేది ఉండదు. సార్లు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, చేసినప్పుడే మురవాలి. సరే, ఇక అందరు లీడర్లు గట్లనే ఉంటారని కాదు, కానీ గీ నడుమ కొంతమంది లీడర్లు ఎప్పుడు ఇచ్చిన హామీలను అప్పుడే నెరవేరుస్తుర్రు. ఇక గీ ముచ్చటనే చూడరా అదర్రి. ఇమాములకు 10,000, మౌజములకు 5,000, అదే మాదిరిగా ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈరోజు రాత్రికి మళ్ళీ చెప్తున్నా,
ఉండే బకాయిలని 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నాం, ఈ ప్రభుత్వం తీసుకున్నాం, అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. కాదన్నట్టు రాత్రికి రాత్రి అకౌంట్లలో పైసలు పడతాయని సోమవారం మాపటీలు మరీ చెప్పిండు ముఖ్యమంత్రి సారు. అన్నమాట ప్రకారం అప్పటికప్పుడు గంటలల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుండ్రు. రంజాన్ పండుగ ముంగట ఇమాములు మౌజాన్లను దిల్కుజ్ చేసిండ్రు. రాష్ట్రంలో ఉన్న 5,000 మంది ఇమాములకు నెలకు 10,000, అట్లనే 5,000 మంది మౌజాన్లకు నెలకు 5,000 ఇస్తామని ఎలక్షన్ల టైంలో చెప్పిర్రు సర్కారోళ్ళు. అప్పట్లో అధికారంలోకి రాగానే మాట నిలబెట్టుకుండ్రు. కానీ మరిగా ఎట్టెట్లా అయిందో ఏం కథనో ఈ 6 నెలల సంది మాత్రం పైసలు రాలేదట. అందుకే రంజాన్ పండుగ యాలల్లో మొత్తం 10,000 మందికి 6 నెలల పైసలు ఒక్కటేసారి అకౌంట్లలో వేసిండ్రు. 45 కోట్లు రాత్రికి రాత్రి విడుదల చేసిండ్రట. జర ఆలస్యమైనా సరే పండుగ పూట పైసలు వేసి తిప్పల పోగొట్టిండ్రా అన్నట్టు. ఇక అది అట్లుంటే బుధారం సంధి ఏపీలో ఇంకో కొత్త పథకం చాలు కాబోతున్నది. ఇప్పటికే స్త్రీశక్తి పథకం పెట్టి ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టిండ్రు కదా, అగో అట్లనే దివ్యాంగ శక్తి అనే పథకం చాలైతాంది. బుధారం ముఖ్యమంత్రి సారు చాలు చేస్తాడట. ఇప్పటి సంధి ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులు కూడా ఫ్రీగా ఎక్కి తిరగవచ్చు. ఇదివరకు బస్సులలో దివ్యాంగులకు టికెట్ 100 రూపాయలు ఉంటే 50 రూపాయలే తీసుకునేటోళ్ళు. ఇక ఇప్పుడు 50 కూడా తీసుకోరట, మొత్తం ఫ్రీ. ఇంకో ముచ్చట ఏంటిదంటే దివ్యాంగుల వెనుక ఎవరన్నా సాయం చేయనికే ఉంటే వాళ్ళకు కూడా బస్సులో సగం టికెట్ కొడతారట. ఈ పథకం కింద ఆర్టీసీకి ఏట 207 కోట్లు చెల్లిస్తుందట సర్కారు. ఏమైనా పండగ పూటల్లో అందరికి సంబరం అయ్యే ముచ్చట్లే చెప్తాండ్రు కదా సర్కారోళ్ళు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. లోపట ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడే రకం కాదు. మోకం మీదనే పడా మాట్లాడుతుంటాడు షే పార్టీ లీడర్ జగ్గన్న. మనసు సాఫ్గుంటే మాట సాఫ్గుంటుంది అన్నట్టే చెప్తుంటాడు. తిక్కలేస్తే సొంత పార్టీ లీడర్ల మీదకే సూటి పెడుతుంటాడు. అందుకే షే పార్టీ లీడర్లంతా ఒక ఎత్తు అయితే జగ్గన్న ఒక్కడు ఒక ఎత్తు. ఇక ఇప్పుడు పెద్ద మనిషి గురించి ఇంతగానో ఎందుకు చెప్తున్నానంటే చూడరు మీరే. చూడర్రే, మంత్రి ఎంకన్నా మాజీ ఎమ్మెల్యే జగ్గన్న ఇద్దరు గలే మిలాయించిండ్రు. ఇద్దరు ఒక్క పార్టీ లీడర్లేనాయే, దాంట్లో చిత్రమే ఉన్నది. ఓ లెస్స చెప్పబడితే అని నారాజయ్యారు. ముచ్చట వేరే ఉన్నదులో. ఇంతకు కోమటిరెడ్డి సారు ఏమన్నాడట అంటే జగ్గారెడ్డి సారును పిసిసి అధ్యక్షుని చెయ్యాలి, ఎప్పుడు చూసినా పబ్లిక్లనే ఉంటాడు, మాస్ లీడరు అన్నట్టు మాట్లాడిండట. గంతేకాదు జగ్గన్న మరో పీజేఆర్ అన్నట్టు పొగిడిండట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే జగ్గారెడ్డి సారు పిసిసి అధ్యక్షుడు అయితే వచ్చే ఎలక్షన్లలో షెయి పార్టీకి 100 సీట్లు వస్తాయి అన్నట్టు కూడా మాట్లాడిండట మంత్రి సారు. ఇక ఇప్పుడు గీ ముచ్చట్లే అందరి నోళ్ళల్లో గట్టిగా తిరుగుతున్నాయి. మరిగా జగ్గన్న మీద గంతగానం ప్రేమ ఉంటే ఢిల్లీకి పోయినప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడాలి మంత్రి సారు అని కొంతమంది అంటుంటే, ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఉంటే 100 సీట్లు రావా అన్నట్టు మాట్లాడుతుండ్రట ఇంకింతమంది. ఇంకొంతమంది అయితే గది ఎంకన్న మనసులు ఉన్న ముచ్చటనా లేకపోతే జగ్గన్న మనసులు ఉన్న ముచ్చటనో అని కూడా కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా జగ్గారెడ్డి సారును పిసిసి చీఫ్ చెయ్యాలి అని మంత్రి సారు మాట్లాడిన ముచ్చట అయితే అన్ని దిక్కులకు బాకింది. మరిగా ఆ ముచ్చట ఏటేటు తిరిగి ఇంకెటు పోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. అదుపులేని గుర్రాలు అడవులు పట్టుకొని తిరిగినట్టే అవుతుంది సామాన్యుల పరిస్థితి. అదుపులేని రేట్లు చేయబట్టి పబ్లిక్ ఆగమయ్యేటట్టే ఊర్రు. ఓ దిక్కేమో గ్యాస్ బండ రేట్లు పెరిగినాయి. హోటల్లో పొంటి తిందామని పోతే ఎట్లా పడితే అట్లా బిల్లులు వసూలు చేస్తుర్రు. కర్నూలు సాగుకు 100 కారణాలు అన్నట్టు పేద మధ్యతరగతి జనాల కష్టాలకు కూడా 100 కారణాలు ఉంటాయి. ఒకటి తగ్గిందనుకునే లోపు ఇంకొకటి పెరుగుతుంది. దెబ్బ మీద దెబ్బ పడతనే ఉంటుంది. ఇగో గిట్లా ఇప్పటికే బీడి బిచ్చం కళ్ళు ఉద్దరా అన్నట్టే అయితాంద్రో దేవుడు అంటే ఈగ ఇప్పుడు పండగ పూటల్లో మళ్ళీ బండ నెత్తిన పడేసి ఎగురం చేసిండ్రు ఆర్టీసీ వాళ్ళు. పండగ పూటల్లో ప్రత్యేక బస్సులు వేసినామని చెప్పిండ్రు కదా తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు. ఆగోగా ప్రత్యేక బస్సులలో ఊర్లలోకి పోయే పబ్లిక్ నుంచి గట్టిగానే వసూలు చేయాలని నిర్ణయం చేసిండ్రు. పండగ 19 తారీఖు ఉన్నది కాబట్టి ఊర్లలోకి పోయేటోళ్ళు ఎక్కువగా 17, 18 తారీఖులలోనే బస్సులు ఎక్కుతుంటారు. అందుకే ఈ 2 దినాలు ప్రత్యేక బస్సులలో ఛార్జీలు 50% పెంచి వసూలు చేస్తానరట. పండగకు పోయిన వాళ్ళంతా మళ్ళా సోమవారం నాడు అంటే 23వ తారీఖు పట్నం బాట పడతారు కాబట్టి ఆయాలో కూడా ప్రత్యేక బస్సులలో 50% ఛార్జీలు పెంచి వసూలు చేస్తారట. ఓ దిక్కు అటు పండగ పూట పబ్లిక్ ను దిల్కుజ్ చేయాలని ఏపీలో దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు పెడతా అంటే తెలంగాణలో గిట్ల ప్రత్యేక బస్సుల పేరు మీద ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తే ఎట్లా సార్లు అని పబ్లిక్ నారాజు అవుతుండ్రు. ఇప్పుడు అయినా ఫ్రీ బస్సు పథకం పెట్టినాక ఆర్టీసీకి లాభాలు వచ్చినాయి, మస్తు రువ్వడిగా పరుగులు పెడతాంది అన్నట్టు సర్కారు వాళ్ళే చెప్పే.
మరి ఇట్లా పండగ పూటల్లో కూడా నిమ్మలం లేకుండా రేట్లు పెంచడేందుకు అని అడుగుతారు ఇంగింతమంది. ఇప్పటికే బస్సు పాసుల రేట్లు పెరిగినాయి, T24 టికెట్ రేట్లు పెంచిండ్రు. ఇప్పుడు పండగకు పబ్లిక్ బగ్గా ఎక్కి తిరుగుతారని చెప్పి సందు చూసి బస్సు ఛార్జీలు పెంచుకుంటే ఎట్లా? ఇప్పటికే గ్యాస్ బండ కాన్నించి ఉప్పులు పప్పుల రేట్లు అన్నీ పెరిగి పాడైనాయి. అవి చాలా అన్నట్టు పండగ పూట మళ్ళా ఇదో కార్సా అని కోపానికి వస్తున్నారు జనాలు. అంత మనోళ్ళే, అంత మనదే అని అనుకున్నన్ని రోజులు ఏ పంచాది ఉండదు, ఏ లొల్లి ఉండదు. కానీ ఒక్కసారి మనోళ్ళంతా పోయి మనదే అనుకున్నదంతా వేరోళ్ళ పాలైందంటేనే ఇక అసలు లొల్లి అక్కడ షురు అవుతుంది. అట్లెట్లా చేసిర్రు, అట్లెందుకు అయ్యింది, గిట్లెందుకు అయ్యింది అని ఇన్నొద్దులు దాచిపెట్టిన ముచ్చట్లన్నీ బయటకు వెళ్తుంటాయి. ఇగో జగిత్యాల పెద్ద మనిషి జీవన్ రెడ్డి సార్కు షే పార్టీకి నడుమ పంచాది ఎటూ దేగుతలేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టే ఉన్నది వ్యవహారం. ఫ్లెక్సీలు దింపి పారేసిండ్రు, పోటువోలు తీసి పారేసిండ్రు. ఇక అయిపోయింది, అంత అయిపోయింది. పెద్ద మనిషి పార్టీ మారినట్టే, కండువా మార్చినట్టే అనుకున్నారు అందరూ. కానీ జీవన్ రెడ్డి సారు ముచ్చట చూస్తుంటే అటు కర్ర ఇరుగుతలేదు, ఇటు పాము అత్తలేదు అన్నట్టే ఉన్నది. ఫ్లెక్సీలు వీకి పారేయనికే ధైర్యం చేసిండు కానీ సారు అసలు ముచ్చట చెప్పనికే మాత్రం ఇంకా పండుగ వెళ్ళిన దాకా ఆగుండ్రా అన్నట్టు చెప్పుకొచ్చిండు. అన్నిటికి మించి జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడిన ముచ్చట్ల మీదనే సారు మళ్ళోసారి గట్టిగా గరమైండు. స్పీకర్ గారు ఏదైతున్నదో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడని చెప్పి స్పీకర్ గారు పేర్కొన్నారు. ఆయనేమో నాతో కలిసి పనిచేయడానికి నాకు ఆఫర్ ఇస్తాడు. అంటే నేను ఏ పార్టీలో ఉన్నానుకుంటాడో నాకు తెలియదు ఆయన. ఇంకా లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవం ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు కారు పార్టీలనే ఉన్నా అని చెప్పవచ్చే, స్పీకర్ సారు కూడా అట్లనే తీర్పిచ్చే. మరి అసోంటప్పుడు కారు పార్టీ లీడరు కాంగ్రెస్ పార్టీ లీడర్తో కలిసి పనిచేస్తానని ఎట్ట చెప్పవచ్చే? కారు పార్టీ లీడరు తనను కాంగ్రెస్ పార్టీలనే ఉండాలని ఎట్ట చెప్తాడు? అంత గమ్మతే ఉన్నది అన్నట్టు మాట్లాడిండు జీవన్ రెడ్డి సారు. ఇక అది అట్లుంటే మాటల మాట సారు రాజకీయ వారసులు ఎవరనే ముచ్చటెల్ల తీసిండ్రట మా రిపోర్టర్ అన్నలు. నేనే వాళ్ళు గొడవ ఉన్నదే ఐఎమ్ మోర్ యాక్టివ్ దాన్ దెమ్, ఐఎమ్ మోర్ యాక్టివ్ దాన్ దెమ్. వాళ్ళకి స్కోప్ వస్తుంది, దానికి కారణం నేనే అంటున్నాను. దానికి ఇక పిల్లలకి ఏం చేయలేకపోయినా వాళ్ళు రాజకీయాలకు రాకుండా తానే అడ్డం పడ్డా అన్నట్టు మాట్లాడిండు పెద్ద మనిషి. అయినా సరే ఇప్పటికి ఇంకేం కాలేదు, గట్టిగానే ఉన్నా అన్నట్టు కూడా మాట్లాడిండు. ఇంకో దిక్కు జీవన్ రెడ్డి సారును బుదగరియాలని చెయ్యి పార్టీ లీడర్లు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారట. మరి అందుకేనేమో సారు మళ్ళా ఉగాది వెళ్ళని అంటాడు కావచ్చు అనుకుంటుర్రు చాలా మంది. మరి చూడాలి ఆఖరికి ఏమవుతుందో. ఏం కాలమో ఏమో, పొద్దుగాల ఎండలు కొడుతున్నాయి, పొద్దు మీకితే వానలు పడుతున్నాయి, అప్పుడప్పుడు చలి పెడుతుంది. 3 కాలాలు ఒకటే కాలంలో ప్రతాపం చూపిస్తున్నాయి. సరే, ఎండాకాలంలో ఎండలు ఎంతన్నా కొట్టని కానీ యాళ్ళలో పడుతున్న వానలు చేయబట్టే ఆగమాగం అవుతున్నది పరిస్థితి. అడ్డమైన వానలు చేయబట్టి నోటికాడికి వచ్చిన కూడు నేలపాలైనట్టు అవుతుంది రైతన్నలకు. ఎండలు ఎండలు ఎర్రటి ఎండలు అనుకునే లోపు వానలు వడగండ్ల వానలు అనుకునేటట్టు తయారైంది అవ్వారం. అవి చూడరే, మొగుల మీదకేంచి ముత్యాలు రాలినట్టే రాలిపడ్డాయి వడగండ్లు. చూస్తనే అంతటా చల్లబడ్డది. ఆగు అంటుంటేనే చినుకులు చిటపట రాలిపడ్డాయి. తెలంగాణలో ఇంకో 4-5 దినాలున్నాయట వానలు. అయితే చెడగొట్టు వానలు చేయంగా చేతికొచ్చే పంటలు ఆగమవుతున్నాయి. దుక్కి దున్ని ఇత్తనం వేసి మందులు చల్లి అపురూపంగా పెంచుకున్న పంటలన్నీ మాయదారి వానలు చేయబట్టి భూమి కొరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల దిక్కు మక్క చేనులు నేల వాలినాయి, వరి చేనులు దెబ్బతిన్నాయి. అసలే రేట్లు గిట్టుబాటు అయితే లేవంటే వానలకు తడిసి పంటలు ఇంగి తాగమయ్యేటాలకు రైతులంతా కళ్ళ నీళ్లు ఇస్తాండ్రు. రైతన్నలకి ఎటు చూసిన అరికోసనే ఉన్నది. ఇప్పటికే ఎరువులు టైంకు దొరకక ముప్పు తిప్పల పడ్డరు. ఇట్లనో తిప్పల పడి సాగు చేస్తా అంటే నడమకి రాళ్ల వానలు మోపైనాయి. అయితే వానలు ఇంగిన్ని దినాలున్నాయి అంటాండ్రు కాబట్టి అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా అవుతుంది. ఇప్పుడు అంత చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉంటారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసేటోళ్ళే ఉంటారు. యాలగాని యాళ్ళలో వానలు పడి వడగండ్లు పడితే వాళ్ళంతా ఏం కావాలి మరి? అందుకే ఆఫీసర్లు సర్కారు వాళ్ళు ఓ రేవు పోంటి పని చేయాలి. ప్రకృతిని అయితే వాళ్ళు ఆపలేరు కానీ అటెనకే ఏం చేయాలన్నదే జర ముందుగానే ఆలోచనలు చేసుకోండి, ఆదుకోండి అని అడుగుతాండ్రు రైతన్నలు. ఏమైనా ఈ ఆట మార్చి నెలలో చెడగొట్టు వానలతోని రైతన్నలకు పెద్ద గండమే అవుతుంది పోండ్రి. మరి ఇక ఈసారి ఎట్లా గట్టెక్కుతారో ఏమో.
పొద్దు పొద్దుగాల పొయ్యి మీద తాగనీకి గరం నీళ్లు పెట్టు పిల్ల అనంటే నీళ్లు నింపిన గిన్నె చేతికిచ్చి జరసేపు ఎండలో పెట్టుపో ఎచ్చగైతాయి అని చెప్పింది మా చెల్లె. ఏమైంది అని అంటే గ్యాస్ అయిపోతుంది పిల్ల, అసలే అయిపోతే మళ్ళీ దొరుకుతుందో లేదో అని బుగులు పట్టించింది. నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అయినా ఒక మా ఇంటనే కాదు, అన్ని ఇళ్లల్లో సిలిండర్ కష్టాలు చిన్నగా లేవు. ఇప్పుడు చికెన్ లేదు, మటన్ లేదు, ఆఖరికి కోడి గుడ్లు ఉడకబెట్టుకోవాలన్న భయం చుట్టుకున్నది. ఇంట్లో ఇష్టం వచ్చిన తిండి వండుకోవాలన్నా బుగులైతుంది పోన్రి. ఎక్కువసేపు ఉడికే వంట ఏదన్నా వండుకుందామంటే మళ్ళీ రేపటికి గ్యాస్ ఉంటుందో ఉండదో, ఆయంత అయిపోతే అన్నట్టే భయపడే కథ అవుతుంది. ఇక ఇప్పటికే సిలిండర్లు ఖాళీ అయిన వాళ్ళ ముచ్చటే చెప్పొద్దు. పొద్దుగాల లేచింది మొదలు బండలు అందుకొని పోయి ఏజెన్సీల ముంగట లైన్లు కడతాండ్రు. గా గుంటూరు జిల్లాలో అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరుకుతలేవు కాబట్టి హోటళ్ళన్నీ బంద్ పెట్టిండ్రు. ఆ చూడర్రి, ఇంత ఛాయ పొట్టు తాగుదామన్న దిక్కు లేదు, అన్ని హోటళ్లకు తాళం పెట్టిండ్రు. దందా చేసుడు మాతోనే అయితలేదు అంటుండ్రు హోటల్ ఓనర్లు. ఇంకో దిక్కు దొంగలంటే దొంగలు మోపైండ్రు. సోమవారం నాడు అటు కోదాడల ఓ వెల్డింగ్ షాపుల పట్టపగలు సిలిండర్ ఎత్తుకపోయిండో దొంగోడు. గిట్లనే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలో కూడా మాపటీలి బండి మీద వచ్చి షాపులున్న సిలిండర్ మాయం చేసిండో మనిషి. సీసీ కెమెరాలలో చూసి దొంగ వల్ల దొరకబట్టిండట ఓనరు. తెలిసిన మనిషేనాట, అయినా సరే పెద్ద మనుషుల ముంగట పంచాయతీ పెట్టి లెక్క కట్టించిండ్రాట. ఇంకో దిక్కు పబ్లిక్కు తిప్పల కావద్దని సర్కారు వాళ్ళు గట్టిగానే తిప్పల పడతారు. ఏపీ సీఎం చంద్రబాబు సారు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి అన్ని తీర్లు అరుచుకున్నాడు. ఒక్క పబ్లిక్కే కాకుండా దవాఖాన్లకు, హాస్టళ్లకు, దేవుని గుళ్ళకు సిలిండర్ల కొరత లేకుండా చూడాలని చెప్పిండట. ఇంకో 15 దినాలకు సరిపోని సిలిండర్లు ఉన్నాయట ఏపీలా. అటు బయటి దేశాల నుంచి మన దిక్కు గ్యాస్ను మోసుకొస్తున్న పడవలు కూడా ఒక్కోటి తీరం చేరుతున్నాయి. ఇప్పటికే 2 నౌకలు వచ్చినాయి. అందుకే ఇప్పటి మందం గ్యాస్ కష్టాలు తీరినట్టే అని చెప్తుండ్రు. మరి ఆ 3 దేశాలు యుద్ధం ఎప్పుడు బంద్ పడతాయో ఏం పాడో కానీ అప్పటిదాకా గ్యాస్ సిలిండర్లను జర పైలంగా కాపాడుకోండ్రి. ఎక్కువసేపుడికే వంటలు వండుకోకుండా పొదుపు చేయండ్రి అని చెప్తుండ్రు ఆఫీసర్లు.